హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ అంతా పర్పుల్ కలరు అండ్ బోర్డర్ ఏమో ఇలాగ డార్క్ బ్లూలో వచ్చింది. ఈ శారీ గల కస్టమర్ మనకి రెగ్యులర్గా ఇస్తుంటారు. అమ్మాయి కానీ వీళ్ళ మదర్ కానీ వీళ్ళు ఇస్తుంటారు. వీళ్ళది గృహప్రవేశం అంట, హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఆంటీ అని చెప్పి తీసుకొచ్చింది. హౌస్ వార్మింగ్ది మన దగ్గర ఉంది కదా ఫ్రెండ్స్, బోట్ నెక్ది నేను అది చూపించాను. బట్ బోట్ నెక్ అనేది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది అంటే మామూలు రౌండ్ నెక్లో చూపించమని చెప్పింది. మన ఇన్స్టా పేజ్లో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకుంది. నేను ఇంకో డిజైను మిక్స్ చేశాను అనమాట. అందుకని నేను ఇది వీడియో తీస్తున్నాను. అసలు ఎంత బాగుందంటే డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ భలే సెట్ అయింది. దీనికి వచ్చినప్పటికి పర్పుల్ అండ్ గోల్డ్ అండ్ లైట్గా సిల్వర్ వచ్చింది. సిల్వర్ యాడ్ చేశాను. అసలు చూడండి ఎంత బాగుందో డిజైన్, చాలా క్లాస్గా ఉంది. నాకు అసలు ఎంత బాగా నచ్చిందో. ఇదిగోండి నేను ఇంకా పర్పుల్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ అవుట్లైన్ అను లైట్గా సిల్వర్ ఇచ్చాను. కింద కట్ వర్క్ కూడా చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. ఈ లైన్స్ అయితే నాకు ఎంత ఇష్టమో. అసలు ఈ అమ్మాయి మామూలుగా ఎలా సెలెక్ట్ చేసుకుందంటే ఈ డిజైన్ వరకు చాలా అంటే ఇంకా పైన బోసిగా ఉంటుంది కదా, నాకు బుటీస్ వేసేయండి చాలు అంది. కానీ అలా చేస్తే మాకు చాలా ఈజీగా ఉంటుంది, టైం కూడా మాకు చాలా కలిసి వస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళకి తెలియక మనతో అలా చెప్పారు, బుటీస్ వేసేయండి చాలు అని చెప్పేసి. కానీ అలా బుటీస్ అది వేస్తే ఫంక్షన్ బ్లౌజ్ లాగా ఉండదు ఫ్రెండ్స్. ఇంకా నాకే అనిపించి నేను పైన లైన్స్ యాడ్ చేస్తానమ్మా, బ్లౌజ్ అంతా లైన్స్ బాగా వస్తాయి. నాకు నచ్చిన లైన్స్ ఉంటే నేను చూసి మంచిగా నీకు ఏది బాగుంటుందో అది నేను వేస్తానంటే మీ ఇష్టం అంటే మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి అంది ఫ్రెండ్స్. ఇంకా తను ఆర్డర్ ఇచ్చినట్టు ఇంతవరకు బుటీస్ వేసేస్తే ఇంకా అది అందం రాదు. ఎందుకంటే మనం డబ్బులు తీసుకుంది గొప్ప కాదు, ఆ డబ్బులు మనకి ఎట్టిపోతాయో. ఈ బ్లౌజ్ చూసుకున్నప్పుడల్లా అమ్మాయి పలానా ఆంటీ చేశారు బాగుంది అని మనసులో అనుకునేటట్టు ఉండాలి ఫ్రెండ్స్. అలాగా నేను అలా కస్టమరు అనుకోవాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలని నేను మ్యాక్సిమం 100కి 200% నేను ట్రై చేస్తాను. అసలు ఈ లైన్స్ వేసినాకే ఈ డిజైన్కి అందం వచ్చింది. అలే ప్లస్ మామూలుగా అయితే ఇలాగ బుటీస్ వేసేస్తే షో రాదు. చాలా బాగుంది. ఫంక్షన్ బ్లౌజ్ అంటే మరి పాపం ఉండాలి కదా ఫ్రెండ్స్. ఏదో అమ్మాయి తెలియక మనకి చెప్పింది అనుకోండి, మనం అలా వేసేస్తే ఎట్లాగా మనకి టైం కలిసి వచ్చిందిలే తొందరగా అయిపోయింది అనుకుంటే కాదు. మనకి కొంచెం అటు ఇటు అయినా కూడా టైము మెటీరియల్ పట్టినా కూడా మనకి ఆ బ్లౌజ్ తను వేసుకుంటే తృప్తి పడితే అప్పుడు తను ఇచ్చిన డబ్బులకు కూడా ఒక సార్థకత అనేది ఉంటుంది. అది నా అభిప్రాయం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ పాయింట్ నచ్చితే లైక్ చేయండి. కింద చూడండి ఎంత బాగుందో. అసలు ఈ లైన్స్ నాకు బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్. 2 మోడల్స్ వచ్చినాయి లైన్స్. అన్నిటికంటే నాకు ఇది బాగా నచ్చుద్ది. అందుకని ఎవరికైనా వేస్తే ఇదే వేస్తాను నేను. మగ్గం లుక్ వస్తుంది ఈ లైన్స్. ఈ డైమండ్ షేప్ ఏమో శారీ కలర్ ఇస్తాను ఎవరికైనా. ఇదంతా నేనేమో ఇంకో గోల్డ్ ఎక్కువ రాణిస్తాను అనమాట. గోల్డ్ ఫినిషింగ్తో ఇస్తే లుక్ అనేది ఉంటుంది. ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంత అందంగా ఉంటే ఇంకా కొందన్స్ పెడితే ఇంకా అసలు ఏ రేంజ్లో ఉంటుందో కదా. ఎంత బాగుందో చూడండి, నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది కదా. హ్యాండ్సే ఇంత అందంగా ఉంటే నెక్ ఇంకెంత అందంగా ఉంటుందో అది కూడా చూద్దాము. ఈ హ్యాండ్స్ మనకి 2 మోడల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మాకు లైన్స్ వద్దండి, ఇదే డిజైన్ మాకు ఫుల్గా కావాలన్నా వేస్తాను, లేదు ఇలా కావాలన్నా వేస్తాను, కొంచెం గ్రాండ్గా కావాలంటే లైన్స్ యాడ్ చేస్తాను, లేదంటే సింపుల్గా కావాలన్నా కూడా ఈ బార్డర్ వేసి నేను ఇట్లాగా పూలతో బుటీస్ వేస్తాను. అట్లాగా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేస్తాను. ఓకేనా. ఇప్పుడు మనము ఫ్రంట్ అను బ్యాక్ చూద్దాము రండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ అయిపోయింది. అసలు ఎంత బాగుందో మీరే చూడండి, ఎక్సలెంట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్. చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. ఈ నెక్ 2 మోడల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ డిజైనరు. ఒక మోడల్ ఇట్లా రౌండ్ నెక్కు, ఇంకో మోడల్ ఏమో ఇట్లాగా లవ్ సింబల్ అనమాట. ఇట్లా లవ్ సింబల్ వస్తుంది. ఈ కస్టమరు ఇలా రౌండ్ నెక్ ఇష్టపడ్డారు, అందుకని రౌండ్ నెక్ వేస్తున్నాను. మీకు ఇంకొంచెం ఇంకా బాగా ఇంకా ఇదిగా ఉండాలి అంటే మీరు లవ్ సింబల్ అయినా ఇట్లా బోట్ నెక్ వచ్చి ఇక్కడ లవ్ సింబల్ అనేది ఇట్లా వస్తుంది, మీరు అదైనా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేస్తాను. చాలా బాగుంది. డోరీస్ కూడా వేయమన్నారు. మీకు తెలుసు కదా, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ రోప్ పెడతారు, ఇది జాయిన్ చేస్తారు, అప్పుడు ఇది కోన్ మోడల్లో వస్తుంది. ఈ లట్కన్స్ వేసినందుకు నేను ఎక్స్ట్రా తీసుకుంటాను ఫ్రెండ్స్, ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే ఇవి వేరే డిజైన్లోవి, ఆ డిజైన్లో తీసుకొచ్చి ఈ డిజైన్లో పెట్టాము. మీరు బయట ఇలాంటి హ్యాంగర్స్ కొనాలన్నా కూడా మీకు కాస్ట్ అయింది కాబట్టి ఆ కాస్ట్ ఏదో మాకు ఇచ్చా అనుకోండి, మీకు చక్కగా సేమ్ కలర్తో మీకు సూట్ అయ్యేటట్టు వస్తుంది అనమాట.
ఇదిగోండి ఇంకా ఒక ఈ ఈ బుటీస్ కూడా అమ్మాయి ఇవి కావాలా ఆంటీ అన్నారు, వేరే డిజైన్లో బుటీస్. సర్లేమని అవి వేస్తున్నాను. ఇంకా ఒకటేమో ఒక లైన్ అంతా పర్పులు, ఒక లైన్ అంతా గోల్డ్, ఒక లైన్ అంతా పర్పుల్ అలా ఇచ్చాను. సిల్వర్ యాడ్ చేయలేదు బుట్టీస్లో, ఎందుకంటే మరీ డల్ అయిద్దని. నేను ఇక్కడ ఈ కింద ఈ మిడిల్లో సిల్వర్ బుట్టీస్ వేస్తాను కాబట్టి ఓవరాల్గా 3 కలర్స్ మనం ఇచ్చినట్టు ఉంటుంది. ఇది ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది కదా. ఈ డోరీ కూడా చూడండి ఎంత అందంగా ఉందో, బాగా సెట్ అయింది కదా శారీకి. చూడండి ఇప్పుడు చూడండి బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్, మన దగ్గర చేయించుకున్న కస్టమర్ మళ్ళీ మనకి ఆది బ్లౌజ్ కింద మనం చేసిన వర్కే ఇచ్చారు, వేరే డిజైన్ ఇచ్చారు. ఇది అంతకుముందు చేసాము. పీకాకు శారీ ఇది వాళ్ళది, ఆల్రెడీ వేసుకున్నారు. అయినా కూడా చూడండి కొందన్స్ ఎక్కడా ఓడలేదు. కొంతమంది కస్టమర్స్ ఏమన్నా ఊడిపోతాయా అని అంటే ఏమీ ఊడమని చెప్తున్నాను. చూడండి వేసుకున్నారు, వాష్ చేశారు. ఇది దగ్గర కుట్టి నేను 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయినా కూడా అసలు ఎక్కడా మీకు కుందన్స్ లేదు. వర్క్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. పీకాకు 3 కలర్స్ యాడ్ చేశాను అనమాట, గోల్డ్, సిల్వరు అండ్ కనకాంబరం కలరు. మీకు ఈ సిల్వర్ కొంచెం గ్రీన్ కలర్ లాగా కనిపించింది. అసలు చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ బ్యాక్లో కూడా ఫ్రంట్ చూద్దాము. ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. పైన షోల్డర్ వరకు కూడా, బ్యాక్ షోల్డర్ వరకు వచ్చింది, ఫ్రంట్ కూడా షోల్డర్ వరకు వచ్చింది. చూడండి పట్టి వరకు వచ్చింది. హ్యాండ్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది హ్యాండ్ కూడా. చూడండి హ్యాండ్ కూడా అసలు ఒక్క కొందన కూడా ఓడలేదు అసలు. ఇది అదర్ హ్యాండ్, బాగుంది కదా. ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది శారీ అండ్ బార్డర్ వచ్చేటప్పటికి ఇలాగ బాగా డార్క్ రెడ్. ఈ శారీ మనకి ఎలా వచ్చిందంటే, విజయవాడలో నాకు తెలిసిన బాగా క్లోజు ఫ్రెండ్ ఉన్నారు. నా ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ రెగ్యులర్గా చూస్తూ మన తెనాలి పని మీద వచ్చి ఇచ్చారు. నాకు ఇదే ఫస్ట్ టైం ఇవ్వడం అనమాట. బాగుంది కదా. శారీ అంతా పింక్ కలరు, లైట్ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో. దీని మీద ఇంకా బ్లౌజులు అన్నీ తీసుకురమ్మన్నారు. చూడండి ఎంత బాగుందో. ఇది ఆల్రెడీ నేను స్టేటస్లో పెట్టుకున్నాను వేరే కలర్ మీద. తను ఇంకా వెంటనే రియాక్ట్ అయ్యి చాలా బాగుంది పుష్ప, కొత్తగా ఉంది వర్క్, ఇంకా ఈ ప్రైజ్ డీటెయిల్స్ ఇవన్నీ అడిగారు. సరే తెనాలి నాకు వచ్చే పని ఉంది, ఒక 10 డేస్లో వచ్చినప్పుడు తీసుకొస్తానని చెప్పి మొన్న వచ్చి ఇచ్చారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. లైట్ బేబీ పింక్ వేశాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం మీకు గోల్డ్ రానిచ్చాను. ఇక్కడ లైన్స్ నేను పింక్ రానిచ్చాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ రెడ్ కాబట్టి కొంచెం పింక్ రానిచ్చి, ఈ బార్డర్ కూడా నేను పింక్ రానిచ్చి, అవుట్లైన్ ఇంకా నేను గోల్డ్ రానిచ్చాను. చాలా బాగుంది కదా, చాలా క్లాస్గా ఉంది వర్క్ మాత్రం. 3 ఆర్చెస్ ఫ్రెండ్స్. ఇది మీకు తెలుసు కదా, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మీకు 3 వద్దన్నా 2 వేస్తాను, 2 వద్దన్నా 1 వేస్తాను. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అట్లా వేస్తాను. చాలా బాగుంది. ఇట్లా చూసిన దాని మీద కుట్టించుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది, డిజైన్లోనే గ్యాప్ ఉంటుంది, బట్ ఖాళీగా ఉంది కదా అని నేను ఫ్లవరు కాడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. మీరు ఎవరు బయట వాళ్ళు ఏ డిజైన్ అయినా ఈ డిజైన్ చూడండి, ఎవరైనా ఇక్కడ గ్యాప్ వస్తుంది. డిజైనరే అలా తయారు చేశారు. బట్ ఇక్కడ కొంచెం ఏదో వెల్తీగా ఉందని చెప్పేసి నేను ఇట్లా ఫ్లవర్ పెట్టేప్పటికి మొత్తం చక్కగా ఈ గ్యాప్ అనేది కవరప్ అయిపోయింది. బాగుంది కదా. హ్యాండ్ కూడా, నెక్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చక్కగా హ్యాండ్కి ఇలా కట్ వర్క్ వచ్చింది, నెక్కేమో స్ట్రైట్గా వస్తుంది. నెక్ అను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది. అసలు ఎంత బాగుందో చూడండి, చక్కగా రౌండ్ నెక్ వచ్చింది, నీట్గా ఉంది వర్క్ కూడా. బుట్టీస్ కూడా చూడండి, పింక్ బుట్టీస్, మధ్యలోనేమో డాట్ ఏమో గోల్డ్ రానిచ్చాను. అసలు ఎంత బాగుందో చూడండి, మీరే చూడండి, చాలా బాగా వచ్చింది వర్క్ మాత్రం. ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. పువ్వు కానీ, పువ్వు మధ్యలో పుప్పొడి కానీ, ఈ తీగలు, ఆకులు అంతా. ఇది 2 కలర్స్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇంకా అందుకని ఇలా 2 కలర్స్ ఉన్న శారీకి ఎక్కువ ఇదే సజెస్ట్ చేస్తాను. మనం కావాలంటే బార్డర్ దగ్గర మార్చుకోవచ్చు, అంటే 3rd కలర్ ఉంటే బార్డర్ 3rd కలర్ వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇంకా మనం ఈ మిడిల్లో కుందన్స్ పెడితే
ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము.